వైఎస్ సిస్టర్ విమలమ్మతోని మీకు ఎలాంటి రిలేషన్ ఉంది? ఆ గతంలో మద్దతు కానీ మీకు తెలపడం ఏమైనా చేసిందా? ఇప్పుడు ఎలాంటి రిలేషన్ ఉంది మేడం? విమలమ్మ గారు ఒకానొక అక్క కానీ చెల్లి కానీ డిపెండింగ్ ఆన్ హూ ఇట్ ఇస్ 5 అబ్బాయిలు ఒక అమ్మాయి గారాభంగా పెంచారు. అన్నదమ్ములందరూ అతి గారాభంగా చూసుకున్నారు. ఒక ఈగ కూడా వాడినేయలేదు. ఆమె గురించి ఏదైనా చెడుగా మాట్లాడాలంటే చనిపోయిన వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి బాధపడతారని చెప్పి మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే అంత బాగా చూసుకున్నారు. ఇంట్లో అందరూ గౌరవం ఇచ్చే మనిషి. ఎందుకు? ప్రైమర్లీ ఒకతే అమ్మాయి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. సో జాగ్రత్తగా చూసుకున్నారు. కొన్ని అంశాలు నిన్న మీటింగ్లో మెన్షన్ చేసింది. ఐ థింక్ మొత్తం ఆ ఇంటర్వ్యూ 20 నిమిషాలు అనుకుంటా. దాంట్లోనే ఎన్ని కాంట్రడిక్షన్స్, ఎన్ని అబద్ధాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది. అన్న చనిపోయాడు, హత్య చేయబడ్డాడు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తన దగ్గర అది సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత తనది. మరి ఎందుకు ఇవ్వట్లేదో నాకు తెలియదు. దట్స్ ద రైట్ థింగ్ టు డూ. నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలి. అంటున్నారు నా ప్రేమ కంటే తన ప్రేమ వాళ్ళ అన్న మీద ఎక్కువ ఉందంట. దానికి ఏమైనా మెషర్మెంట్ ఉంటుందా? ఐ డోంట్ నో. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే నేను కొన్ని నోట్స్ రాసుకుని పాయింట్స్ రేస్ చేసినట్టు నేను యాక్చువల్గా ప్రొద్దున కూర్చొని రాశాను. అమ్మాయిల్ని బయటకు తెచ్చేవాళ్ళు కాదు అంటున్నారు. ఐఎమ్ అ ప్రొఫెషనల్. ఇన్ని సంవత్సరాలుగా మీకెవరు నేను పలాని మనిషి ఉన్నాననే తెలియదు. ఇప్పుడు రావాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. మేడం, మీరు గుండెపోటును హత్య అని లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు నాకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కోరి వచ్చేసే పని కాదు. ఈ సిచ్యుయేషన్ వచ్చింది, ఈ ట్రబుల్ వచ్చింది. ఐఎమ్ ఫేసింగ్ ద సిచ్యుయేషన్. వెనకాడట్లేదు. జరిగింది కాబట్టి పారిపోవట్లేదు. సిచ్యుయేషన్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఏం చేయాలనో చేస్తున్నాను ఈ సిచ్యుయేషన్కి. షర్మిల గారి గురించి అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆడపిల్లల్ని ఇట్లా బయటకు రానియ్యరు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అండ్ అదే ఇంటర్వ్యూలో అనింది పాదయాత్ర టైంలో తనే షర్మిలని ఎంపీగా కంటెస్ట్ చేయాలి అని రికమెండ్ చేశాను అని. ఒక పక్కన అంటున్నారు తనకి ఎక్స్పీరియన్స్ లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ లేదు అని మొదలుపెట్టారు. లాస్ట్లో ఏమో తన క్వాలిటీస్ గురించి చూసి తనలో ఉన్న క్వాలిటీస్ని అప్రిషియేట్ చేసి రెస్పెక్ట్ చూసి ఎంపీగా కంటెస్ట్ చేయించాలి అని జగన్ గారికి ప్రపోజ్ చేశారని తనే అంటున్నారు. మరి ఏది నిజము? యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యూర్ స్టాండింగ్ ఫర్. మీరు చెప్పే దాంట్లో మీకే నమ్మకం లేకుంటే ఇంకొకరిని ఏమంటారు? ఇంకా ఏమన్నారు? షర్మిల గారు ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు తన మీద కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చారని చెప్పి. మరి
3200 కిలోమీటర్లు తిరిగినప్పుడు మీకు ఇది గుర్తు రాలేదా? రాజశేఖర రెడ్డి గారు తనని బయటకు రానివ్వరు అని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎలక్షన్లలో ఇంతకుముందు క్యాంపెయిన్ చేసినప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తొచ్చారా? ఇది అండ్ మా నాన్నమ్మ, మేము జేజీ అని పిలుస్తాము, రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు క్షమించాలి అన్నారు. ఎస్, దట్స్ ద రైట్ థింగ్ టు డూ. నేను ఇప్పుడేమి, నేను ఎవరిని క్షమించాలి? చేసిన వాళ్ళనా, చేయించిన వాళ్ళనా? తనేమో చేసిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు అన్నారు. మరి తను క్షమిస్తుందా చేసిన వాళ్ళని? చేయించిన వాళ్ళని మాత్రమే క్షమించాలనా? ఐ మీన్ ఏంటి డిస్పారిటీ? చెప్పే దాంట్లో కొంచెం లాజిక్ ఉండాలి. అండ్ క్షమించేదానికి నేనెవరిని? ఓకే, ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి వేశారని పేపర్లో వచ్చింది, రైట్? Does the Chief Minister have a right to pardon the person who did it? జగన్మోహన్ రెడ్డికి ఇండివిజువల్గా డస్ హీ హ్యావ్ అ రైట్? అ క్రైమ్ ఇస్ అగేన్స్ట్ ద స్టేట్. ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్. నేనెవరిని క్షమించడానికి? అది నా పర్సనల్ ఇష్యూ. నేను క్షమించడమా, రివెంజ్ తీసుకోవడమా, అది నా పర్సనల్ ఇష్యూ. ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్, శాంతి భద్రతకు సంబంధించింది. ఇది క్షమించాలనా, ఇది క్షమించాలనా? నిన్న తగిలిన దెబ్బ క్షమించమంటారా, దీన్ని క్షమించమంటారా? ఐఎమ్ నాట్ డన్. రైట్, ఇంకా ఏమన్నా? అండ్ అపవాది వలలో చిక్కుకున్నామా? సాతాను చేతుల్లో పడ్డాము. ఐ వుడ్ లైక్ టు టెల్ హర్, thou shalt not take the name of your God in vain. Exodus 27. Thou shalt not take the name of the Lord your God in vain. తెలుగులో చదువుతాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నచురింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నచురింపు వానిని నిర్దోషి ఎంచడు. దట్ ఈస్ బ్లాస్ఫెమీ. యూ షుడ్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ యువర్ లార్డ్ అండ్ గాడ్ ఇన్ వెయిన్. ఎంతసేపు ఓకే, నీకు భక్తి ఉండొచ్చు, గో హెడ్, ఐ హ్యావ్ నో ఇష్యూస్ విత్ దట్. బట్ వాట్ యూర్ డూయింగ్ ఇస్ ఇట్స్ అ షేమ్ టు ద God you're professing. It's a shame to Christianity. It's a shame to the church. It's a sin. పాపం, ఇది పాపం. పాపం గురించి మాట్లాడేదానికి, పాపం జరిగితే వదిలేయడం తప్పు.